నేటి ప్రపంచీకరణలో సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న సమయంలో నేటి యువతకు సోదరభావం రక్త సంబంధాన్ని తెలియపరిచే రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ అన్నారు. ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ ఆధ్వర్యంలో వరంగల్ పాత బీట్ బజార్లోని కార్యాలయంలో రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడే విధంగా సోదరభావాన్ని పెంపొందించుకునే విధంగా రాఖీ సంబరాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన ఆర్యవైశ్యుల ఐక్యతతో పాటు సోదరభావాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తీసుకుపోవడం చెప్పని ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అట్లాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తీసుకుపోవడం చెప్పని మనము మన తరాల పిల్లలు కూడా మన పిల్లలు కూడా వీటిని ముందు తీసుకుపోయే విధంగా ఉండాలని. ఎందుకు అని చెప్పంటే ఈరోజు రక్త సంబంధాన్ని మించింది ఏమీ లేదు. ఆ రక్త సంబంధాన్ని సంబంధించిందే ఈరోజు రక్షాబంధన్ సంబంధించింది కనుక మహిళలకు రక్షణగా మీ సోదరుగా ఉంటానని, వారికి రక్షణగా మీ సోదరిగా ఉంటానని చెప్పని ఏకైక భావంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంటారు. దీన్ని భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ముందు తీసుకుపోయే విధంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పని కోరుతాను. ఇది కుల మతాలకు అతీతంగా కూడా చాలా మందికి కొన్ని సందర్భాలలో సెంట్రల్ జైల్లో ఉండబడే ఖైదీలకు కూడా రాఖీలు కట్టించబడుతుంది. ఈరోజు షాపింగ్ మాల్లో పనిచేసే సోదరులు కూడా కట్టించిన పరిస్థితి. ఇక్కడ కూడా చాలా మంది ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూడా చాలా మంది వచ్చేసి ఇతరులు కూడా రాఖీలు కట్టించుకుంటే, ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి, మన ఐక్యత కాపాడుకోవాలని చెప్పని చేసేదాన్ని కూడా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆర్యవైశ్యతో ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ వారి ఆధ్వర్యంలో రాఖీ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాఖీ సంబరాలు అంటే మనకి అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క రక్ష అంటే ఇప్పుడు రాఖీ అంటే అక్కడ ఒక రక్ష కట్టడం, ఒక స్త్రీ తన శక్తిని తన అన్నతమ్ములకి నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటాను అని చెప్పిననే ఉద్దేశంగా తను రక్ష అనేది కడుతుంది. అలాగే అన్నయ్య కూడా తన సోదరికి నేను ఎప్పుడు నీకు కాపాడుతాను అని చెప్పినని వారు మనకి మాటనిస్తూ ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని అన్నా చెల్లెల యొక్క సోదరుల రక్త సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటాం. మరి మేము ఈ కార్యక్రమాన్ని మా మహాసభ మహిళా విభాగం ద్వారా ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే మా ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి కేవలం సమాజంలోని సేవలు కాకుండా మా సంస్కృతిని కాపాడుకుంటూ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలు కాదు ఎక్కడున్నా కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒకే తాటిపైకి రావాలి, ఒకే అని వసుదైక కుటుంబంగా ఉండాలనే ఉద్దేశంగా ఆర్యవైశ్యుల ఐక్యత కాపాడుకోవాలనే ఉద్దేశంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి